మీ తరఫున వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. లేదు లేదు వాళ్ళకే. నెక్స్ట్ నరసింహ గారు. భక్తి ద్వారా జ్ఞానము వైరాగ్యం ద్వారా అవి వస్తేనే గుడికి వెళ్తే మాత్రమే వస్తారనుకుంటే ముక్తి కాదు. బంధం కూడా రావచ్చు, చెప్పలేదు. జ్ఞానం ఉంటేనే మనకు ముక్తి కలుగుతుంది. నెక్స్ట్ భక్తి అంతా పోయింది. ఎక్కడ పుట్టిందంటే తమిళనాడులో పుట్టాను, కర్ణాటకలో పెరిగాను, అక్కడ పాడుతున్నాను, ఇక్కడ పాడుతున్నాను అని చివరిగా ఎక్కడ పోతుందంటే లాస్ట్ పోతుంది. బాగుంది మనకు దగ్గర కాదు. నెక్స్ట్ మీకు కూడా కర్మఫల త్యాగం కాదు. ఎక్కడికి పోతుంది భక్తి అనేది? లాస్ట్ కి అంతా తిరిగి దేశంలో అంతా తిరుగుతుంది. ఎక్కడికి పోతుంది? కాదు. మీరు దాంట్లోకి వెళ్తారు. భారతదేశంలో ఒక చోటుకి వెళ్తుంది. తమిళనాడులో పెరుగుతుంది, తర్వాత పుడుతుంది. కర్ణాటకలో చిన్నగా అడుగులు వేస్తుంది. గుజరాత్ లో, ఆంధ్రాలో పెరుగుతుంది. అంతా తిరుగుతుంది. ఎక్కడ పోయినా మనశ్శాంతి లేదు భక్తికి. లాస్ట్ కి చేరుకుంటుంది ఒక చోటికి. ఎవరికి రాలేదు, నాకే టోపీ. లాస్ట్ కూడా కాదు. చూడండి ఆన్సర్ ప్లీజ్. యమునా నా దగ్గరికి పోతుంది, బృందావనం దగ్గరికి చేరుతుంది. నెక్స్ట్ పోయింది టోపీ. నెక్స్ట్ ఇది భక్తి. వాళ్ళకి ఇద్దరు ఉన్నటువంటి కొడుకులు. ఆమె బృందావనంలో నారదుని చూసి ఏమని అడిగింది? ఇది ఏడుస్తా ఉన్నారు. ఏమి లేదు ఇంకా. ఆన్సర్ ప్లీజ్. రూపీలన్నీ కరోనాకే వస్తున్నాయండి. రైట్. నెక్స్ట్ తన యోగం వచ్చే మత్స్యావతారం చూసి ఎవరికి ఆత్మజ్ఞానం బోధించాడు? మత్స్యావతారంలో ఎవరికి ఆత్మజ్ఞానం బోధించాడు? శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. వెరీ గుడ్. మీకు టోపీ, మీదే టోపీ. రైట్ రైట్. ఇవాళ పోయినాయి కాదు కాదు, అందరికి పోయినట్టే లెక్క. ఎవరికి వచ్చినా ఆత్మకు వచ్చినట్టే లెక్క వేసుకొని లెక్క. రైట్ రైట్. ఓకే, ఈ యొక్క క్విజ్ కార్యక్రమం ముగిసింది. ఈ 5 నిమిషాలు ఒకే ఒక మీ స్లిప్పులు వచ్చాయి అందరికి అనుకుంటాను. ఎవరు తీయద్దు. ఇంకా రాలేదా? స్లిప్పులు రాలేదా? పుల్లయ్య గారు భక్తి భాగవతాన్ని పరీక్షిత్ రాజు వింటాడు. ఆయన వెంటనే ముక్తిని పొందుతాడు. బ్రహ్మ దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే ఇదేంటి, 7 రోజుల్లో వీడికి ముక్తి వచ్చేసింది, అసలు ఏంది ఇది? నేను ఏం చేసుకున్నాను కానీ నాకే రావట్లేదే. సోమకాసుడు వచ్చాడు, అన్ని చేశాడు. స్లిప్పులు ఎవరు తీయద్దు, జోలో పెట్టుకోండి. స్లిప్పులు ఎవరు తీయద్దు, జోలో పెట్టుకోండి. ఇక సారీ, ఇప్పుడు బ్రహ్మలోకంలో చూస్తాడు ఆయన. ఇది లాస్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్, ఎవరైనా చెప్పచ్చు. చూసిన తర్వాత ఆయన ఒక పని చేస్తాడు. అసలు వీనికి ముక్తి వచ్చింది అని చెప్పి ఒక పని చేస్తాడు. నేను ఏందో ఒకటి చేయాలి ఇది అని చెప్పేసి ఒక పని చేస్తాను. ఆ పని ఏంటి? 7 రోజుల్లో వీడికి ముక్తి లభించింది అని బ్రహ్మ కింద నుంచి చూసి శుకుడు చెప్తానే వాడికి ముక్తి వచ్చేసింది అని చెప్పేసి ఒక పని చేస్తాడు. ఆ పని ఏంటి? భాగవతంలో చేస్తాడు ఆ పని. ఇది తెలుసుకోవాల్సిన ప్రశ్న. సమాధానం కూడా క్విజ్ మేము చెప్పలేము అనుకోకపోయండి. ఈ రోజు నుండి భాగవతం చదివేది ప్రారంభం చేయండి దయచేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకోసం ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ భాగవతం. భాగవతం మనం అందరూ చదువుకోవాలని ఈ ప్రశ్నలు మీకు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. సమయం లేదు, ఇంకా మంచి మంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి రాబోయే రోజుల్లో. ఏం చేస్తాడు ఒక సమాధానం, ఒక త్రాసు తీసుకుంటాడు. త్రాసు తీసుకొని భాగవతాన్నంతా వినడము అనేటి భాగవత శ్రవణము 7 రోజుల శ్రవణం అని ఒక దాంట్లో పెడతాడు. మిగతా సాధనలు మీ యొక్క వ్రతాలు,
హోమాలు, జపాలు, తపాలు అన్నీ ఇంకొక పక్కన పెడతాడు. పెడితే ఇవన్నీ పైకి లేచి భాగవతం ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అది ఆ బరువుకి, భాగవతం బరువుకి 7 రోజులు భాగవతం విన్నాం అంటే అర్థం చేసుకొని వినడం, జీవితాన్ని అవపోసన చేసుకోవడం. ఈ జన్మం అంటే ఎట్లా, నేను చనిపోయేదంటే ఎట్లా, నేను చనిపోతున్నానా, నేనేంది, శరీరం ఏంది అని తెలుసుకునేటువంటి తత్వం, తెలుసుకునేటువంటి మార్గంలోకి వెళ్ళిపోతాం. అది అంటే అంత ఈజీగా గ్రాస్పింగ్ అయ్యేటువంటి తత్వం ఏదైతే ఉందో అది భాగవతం చెప్తుంది మనకి. మిగతా సాధనలో కొంచెం డిఫికల్ట్ అనేటువంటిది అదే తత్వానికే వెళ్తాయి. ఇది ఇంత ఈజీగా వెళ్ళేటువంటి తత్వం. నేను వేరు, శరీరం వేరు అనేటువంటిది స్పృహ ఎప్పుడు కలిగి ఉండేదానికి భాగవతం తొందరగా నిర్మాణాన్ని తీసుకెళ్తుంది. రైట్, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి స్లిప్పులు ఉన్నాయి. 3 నిమిషాలు మీకు అన్ని మర్చిపోండి. మీకు ఏ యొక్క దాంట్లో కొన్ని జంతువులు ఉండొచ్చు, పక్షులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు ఆ పక్షిలాగా, మీకు ఏ పక్షి ఉందో ఆ పక్షి, ఒక జంతువు ఉంటే ఆ జంతువు దానిలాగా అరుస్తూ మీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కలుపుకొని ఒక గ్రూప్ లాగా పక్కకు రావడం. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, మీ స్లిప్పులు తీసుకోండి. 3 నిమిషాలు, ఎక్కువ టైం లేదు. చైర్లు కదలకూడదు. నంబర్ 1 రూల్, చైర్లు కదలకూడదు. అరుస్తూ ఉండాలి. మీకు వచ్చిన అరుపు, ఏ జంతువు ఉన్నారో పక్షి అరుపు అదే మాత్రమే అరుస్తూ ఉండాలి. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు 1 2 3